సో మన దేవర మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మన మూవీ రివ్యూవర్స్ అయితే వీడియోస్ పెడుతూనే ఉన్నారు. ఒకడికేమో మూవీ నచ్చలేదని చెప్పేసి సార్కాజంగా మాట్లాడడం, ఇంకొకడేమో ఎన్టీఆర్ నచ్చలేదని చెప్పడం మూవీలా, ఇంకొకడేమో ఛత్రపతికి దేవరకి లింక్ పెట్టడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ నిజంగానే బాగాలేదంటే దాంట్లో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ని అన్నిటినీ డిస్కస్ చేసి ఒక రివ్యూ వీడియో పెట్టాలి. అంతేగాని సీదా ఎన్టీఆరే బాగాలేడానంటే మూవీనే బాగాలేదని అంటే ఎవడు వింటాడు? ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రగాడి బ్రో ఇంకా ఎవడో గులాబ్ జామున్ ఎవడో రివ్యూ వీడియో మొత్తం ఒక 1 hour వీడియో అయితే వేసిరు. అది కూడా దేవర ట్రైలర్ మీదనే. ఒకసారి చూడండి ఆ వీడియోలో ఏం మాట్లాడుతుర్రో. ఏమనిపించింది నీకు ట్రైలర్ చూస్తుంటే అని మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నాకు ఫస్ట్ ట్రైలర్ చూడబుద్దే కాలేదు బ్రో. ఏంటి ఎన్టీఆర్ బాలేడు, జీరో. ఎన్టీఆర్ బాలేడు. ఏంది బ్రో జీరో? నీ 10th GPA జీరోనా? నాకు తెలిసి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా నేను విని గులాబ్ జామున్ ఎందుకు అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ దేవర మూవీ ట్రైలర్లో వీడు అంతగానో ఏం చూసిండో కానీ ఎన్టీఆర్ఏ జీరో, ఎన్టీఆర్ఏ బాలేడు, ఎన్టీఆర్ అసలు నచ్చలేదంట. అరే గులాబ్ జామున్, నువ్వు మొత్తం మూవీనే చూసి దాన్ని 2-3 సార్లు రివ్యూస్ ఇచ్చి అంతే ఎక్స్పీరియన్స్గా ఎట్లా చెప్తున్నావు బ్రో నువ్వు అసలు ఎన్టీఆర్ఏ బాలేడని? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ నువ్వు చూసిందాడ ఓన్లీ మూవీ ట్రైలర్ మాత్రమే. నేనేమంటానంటే కొంచెం లాజికల్గా మాట్లాడండిరా. అసలు ఏది చూసినా ఎన్టీఆర్ చూడడానికి బాలేదు. రీజన్స్ చెప్పు. రీజన్ నాకేం తెలుసు బ్రో. అసలు ఏ యాంగిల్ నుంచి చూసినా నీ పాయింట్ మొత్తం లాజికల్గానే అనిపిస్తలేదు బ్రో. నాకు అర్థం కాదు. మూవీ బాగాలేదు అన్నందుకు రీజన్ చెప్పమంటే ఎన్టీఆర్ బాగాలేడు. మేబీ నువ్వు పోయి చేయి బ్రో, యాక్టింగ్ బాగుంటుందేమో. డైరెక్టరా? ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్. అదే బ్రో ఎవ్రీథింగ్ అని చెప్పు. నీ దగ్గర చెప్పడానికి రీజన్ ఏం లేదు కదా, అందుకనే ఎవ్రీథింగ్ చెప్తావు. ఇంకేముంది? దీని తర్వాత మన రగాడి బ్రో ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. నాకు లిటరలీ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ టెక్స్టెడ్ మీ, లిటరలీ ఇది ఐఎమ్ నాట్ ఈవెన్ మేకింగ్ దిస్ అప్. They texted me, I'm not going to watch this ani. I'm like, watch it, why are you like this? No. They texted you, you said to watch but they don't watch because they don't like, so they said no and they didn't watch Devara and that Gulab Jamun is talking some shit. అసలు భయ్యా ఇంగ్లీష్ భయ్యా రివ్యూలు ఉంటాయి చూడండి, ఖాళీ డొల్లా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చూడ్నికి షార్క్ బాలేదు, ఎన్టీఆర్ బాలేడు. చూడ్నికి షార్క్ బాలేదా, మళ్ళీ ఎన్టీఆర్ బాలేడా, మళ్ళీ ఇంకోసారి చూడ్నికి షార్క్ బాలేడంట. ఒక పని చేద్దాం బ్రో, నిజమైన షార్క్ని తీసుకొచ్చి షూటింగ్ చేద్దామా? సో మీ అందరికీ తెలిసిందే మన ట్రైలర్లో ఎన్టీఆర్ అన్న జంప్ చేసిన షిప్ సీన్ అయితే ఒకటి ఉంది. దాని గురించి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడతారు చూడండి. ఆ షిప్ షాట్ సపరేట్ తీసుకున్నారు. ఎన్టీఆర్ తోటి జస్ట్ ఇట్లా షేక్ చేయించుకొని అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఏం షేక్ చేసిర్రు బ్రో? షేక్ చేసి పెట్టేసిరా ఏడా? నాకు మాత్రం ఒకటి క్లారిఫై చేయండి రా బాబు, ఇది ఒక రివ్యూ షోనా లేకపోతే కామెడీ షోనా? ఎందుకంటే ఆ సీన్ గ్రీన్ స్క్రీన్ తోటో లేకపోతే 3D మోడల్ తోటో క్రియేట్ చేసి పెడతారు, అంతేగాని నిజంగా పైనుంచి దున్కాడు బ్రో. కానీ బ్రో మైండ్ వేరే లెవెల్, ఖాళీ డొల్లా షేక్ చేసి పెట్టేసినంట ఎన్టీఆర్ నాడ. అసలు మూవీ రివ్యూ అంటే మన బార్బిల్ బ్రోది. ఎందుకంటే మూవీ కంపారిజన్. మూవీలో క్లియర్ కట్ గ్రాఫిక్స్, మంచి ట్విస్ట్లు ఉంటేనే సినిమా నడుస్తుంది, లేకపోతే అట్టర్ ఫ్లాప్ వేస్ట్. అసలు నువ్వు ఎంత మంచి వీడియో తీసినావు నీ కమెంట్ బాక్స్ లోనే తెలిసిపోతుంది బ్రో నాకైతే. ఇప్పుడు మన ఫైనల్ అల్టిమేట్ మాస్టర్ మైండ్ రివ్యూవర్ వచ్చేసి రావణ్ ఫర్ యూ. దీనికోసం సపరేట్ వీడియో చేస్తేనే సెట్ అవుతుంది, కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ టు ద టాపిక్ వచ్చేసి ఈ భయ్య ఏమో అన్నాడు ఛత్రపతికి దేవరకి లింక్. ఇందులో ఒకటి ఉందన్నమాట, సొరచాప మీద. దున్నపోతు మీద సవారీ చేసిరు అంటున్నావు అంటే నీ మీద చేసిరు అంటున్నావు బ్రోను? ఛత్రపతిలో కూడా మన ప్రభాస్ అన్న సొరచాప మీద సారీ చేసిండు, ఇక్కడ కూడా మన దేవర సొరచాప మీద సారీ చేస్తాడు. సో 2 సినిమాలకి ఏమన్నా లింక్ ఉండేటటువంటి అవకాశం ఉందా? వద్దు అని చెప్పేసి చెప్పినా చూడు, అది కరెక్ట్ బ్రో. ఎందుకంటే ఈ మ్యాటర్ బయట తెలిసిందో నీ పుచ్చకాయ పగలగొడతారు. సరే అనుకుందాం రా బై, ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, సరే చేస్తారు ఒక రివ్యూ. ఒక మూవీ రిలీజ్ అయింది చేస్తారు రివ్యూ. వీడు సాంగ్ ప్రోమోకి రివ్యూ, సాంగ్కి రివ్యూ, మళ్ళీ టీజర్ ట్రైలర్ మూవీకి, మళ్ళీ ఆఖరికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్కి కూడా రివ్యూ లేదురా బాబు. సో ఇదే అనమాట ఫైనల్గా వీడియో అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అట్లానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అట్లానే డిస్కౌంట్లో కూడా జాయిన్ అవ్వండి, అక్కడ కూడా చాలా ఫన్ చేస్తాం. కలుద్దాం మళ్ళీ.